మొన్న రాజమౌళి, ఈరోజు ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ అని చెప్పుకోవచ్చు. అయితే దేవుళ్ళని నమ్మకుండా దేవుళ్ళకు సంబంధించిన చిత్రాలు మాత్రం చేస్తూ మాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు అని చెప్పుకుంటూ కొంతమంది దర్శకులు అండ్ అంతర్జాతీయ నటులు బతుకుతున్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి వారణాసి సినిమా పోస్టర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి గారు ఆంజనేయుడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ సమయంలో అభిమానులందరికీ క్షమాపణ చెప్పి చివరికి హిందూ గౌరవాన్ని కాపాడాలంటే హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి అని ఒక సందర్భం వచ్చిన తర్వాత మళ్ళీ రాజమౌళి గారు ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు అని, నాకు దేవుడి మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, నేను మాట్లాడింది తప్పని మీరు భావిస్తే తప్పకుండా నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని వారణాసి పోస్టర్ రిలీజ్ సందర్భంగా హనుమంతుల వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజమౌళి గారు అప్పుడు క్షమాపణ చెప్పుకోవటం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతానికి టీటీడీ సంస్థ మాత్రం దాదాపు 200 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని లేక బహిరంగంగా ఒక లేఖ రాసి మీడియా ముందర క్షమాపణ చెప్పాలి. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎంత గొప్ప అంతర్జాతీయ నటుడివైనా సరే, నీకు ఎన్ని పురస్కారాలు ఉన్నప్పటికీ కూడా శ్రీరాముడి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేశావు కాబట్టి తప్పకుండా అయితే 200 కోట్లు నువ్వు కట్టాలి టీటీడీకి, లేకపోతే నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, మీడియా సమావేశంలో చెప్పి తీరాలి అని టీటీడీ ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలకి తనకి ఒక హెచ్చరిక వేసింది అని చెప్పాలి. అయితే దీనికి పూర్తిగా హిందూ ధర్మం కూడా ఎందుకు ప్రకాష్ రాజ్ని ఇంతలా మీరు నెత్తి మీద పెట్టుకుంటున్నారు, ప్రకాష్ రాజ్ తప్ప వేరే నటుడు ఎవరు లేరా అని హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళంతా ప్రకాష్ రాజ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు శ్రీరాముడి గురించి, శ్రీరాముడి ఔన్నత్యం గురించి ప్రకాష్ రాజ్ ఏం తెలుసుకున్నారని, మరి రామాయణం చదివారా, లేకపోతే శ్రీరాముడి గొప్పతనం ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నారు అని ప్రస్తుతానికి హిందూ ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తుతానికి సోషల్ మీడియాలోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా గుర్రుగా ఉన్నారని చెప్పాలి. అయితే శ్రీరామచంద్రుడి గురించి మరి ప్రకాష్ రాజ్ ఏమన్నారు అంటే, శ్రీరామచంద్రుడు నిజంగా దేవుడు కాదు, ఒక బతుక వచ్చిన వాడు లాంటి వాడు, అయితే ఒక కూలీలా వేరే రాష్ట్రం నుంచి వచ్చి బ్రతకడం నేర్చుకున్నాడు, అలాంటి వాడిని మీరందరూ దేవుణ్ణి చేసి ఆడిస్తున్నారు, అయితే దేవుణ్ణి చేసి కొలుస్తున్నారు, శ్రీరామనవమి అని మీరు పట్టాభిషేకాలు చేస్తున్నారు, ధర్మం ఉంది న్యాయం ఉంది అని శ్రీరామచంద్రుడి వెనక పరుగులు తీస్తున్నారు. నేను ఏ దేవుణ్ణి నమ్మను, నేను దేని గురించి పట్టించుకోను, కానీ శ్రీరాముడి గురించి మీకే తెలియదు అని ఒక తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరి అడిగే ఒక ప్రశ్నలకు సంబంధించి హిందూ ధర్మం గురించి, శ్రీరాముడి గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ గారు చేయటం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి టీటీడీ 200 కోట్ల నష్టపరిహారం కానీ, లేక బహిరంగంగా ఒక లేఖ రాసి, లేదా మీడియా ముఖంగా తాను క్షమాపణ చెప్పాలి అని ఒక షరతు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి తమిళ్లో 3 సినిమాలు, తెలుగులో 3 సినిమాలు చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ గారు తన వృత్తిపరంగా చాలా బిజీగా ఉన్నప్పటికీ అనవసరమైన వ్యాఖ్యల వల్ల తనకు ఉన్నటువంటి మంచి గుర్తింపును పోగొట్టుకుంటున్నారని ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ అభిమానులు కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ప్రకాష్ రాజ్ గారు 200 కోట్లు టీటీడీకి కడతారా, లేక బహిరంగంగా ఒక లేఖ రాసి మరి ప్రెస్ మీట్ పెట్టి
హిందూ ధర్మానికి సంబంధించి శ్రీరాముడికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి క్షమాపణ కోరుకుంటారా? మరి ఎలాంటి చర్యలు ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ తీసుకోబోతోంది? మరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హిందూ ధర్మాన్ని ఇలా అవహేళన చేసి మరి చాలా తెలుగు సినిమాల్లో, తమిళ సినిమాల్లో దేవుళ్ళకు సంబంధించినటువంటి పాత్రలు కూడా చేశారు ప్రకాష్ రాజ్ గారు. డమరుకం సినిమాలో పరమేశ్వరుడి పాత్ర చేసినటువంటి ప్రకాష్ రాజ్ గారు ఏ ధర్మం తెలియకుండానే శివుడి పాత్ర చేశారా? మరి బద్రీనాథ్ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి దైవ యోగిగా, ఒక సిద్ధుడిగా చేసినటువంటి ఆ పాత్ర కూడా బద్రీనాథ్ చిత్రంలో ఒక సిద్ధుడిగా చేసిన పాత్ర ధర్మం చుట్టే తిరుగుతుంది కదా. మరి ఇలాంటి పాత్రలు ప్రకాష్ రాజ్కి చేసే అర్హత లేదని అభిమానులు అనుకుంటున్నారు. బాయ్.